అమెరికాలో తీగలాగితే ఆంధ్రప్రదేశ్లో డొంక కదిలింది. వైసీపీ మూలాలు కదిలిపోతున్నాయి అంటూ అదానీ లంచగొండి వ్యవహారంపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ లేచిపోతోంది. ఏపీ బ్రాండ్ని భ్రష్టు పట్టించారని టీడీపీ అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా మార్చారని షర్మిల అటాక్ చేస్తున్నారు. వైసీపీ కూడా డిఫెన్స్ గేమ్ బాగానే ఆడుతోంది. కొన్ని పొలిటికల్ పార్టీలు ఆచితూచి స్పందిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అదానీ ఆంధ్ర సబ్జెక్ట్ హోరెత్తిపోతోంది. అసెంబ్లీలో శుక్రవారం సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగంలో సైతం అదానీ ఇష్యూ ప్రస్తావనకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. వింటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి. అదానీ అమెరికా ఎపిసోడ్లో కేసు పూర్వాపరాల్ని లోతుగా పరిశీలించి ఎలా ముందుకు వెళ్లాలో తర్వాత నిర్ణయించే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. అప్పటిదాకా ఆగేది లేదంటూ మాటల తాకిడి పెంచేస్తున్నారు కూటమి నేతలు. సిబిఐ నుంచి ఎఫ్బిఐకి పోయినాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇండియాలో ఉండే నేర పరిశోధన సంస్థ స్థాయి నుంచి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్థాయికి పోయినాడు. జగన్ కు అదానీ లంచం ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోందని, అదానీ దేశం పరువు తీస్తే జగన్ ఏపీ పరువు తీశారని, లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తారా అని జగన్ మీద విమర్శలు దాడి చేశారు షర్మిల. ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అదానీ రాష్ట్రంగా చేశారు. ఈ సోలార్ పవర్ కు సంబంధించిన డీలు 25 సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై అగ్రిమెంటు, అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. అటు ప్రభుత్వానికి అదానితో ఏమిటి సంబంధం అంటూ వైసీపీ గురువారమే ఫస్ట్ రియాక్షన్ ఇచ్చేసింది. సెకీతో చేసుకున్న ఒప్పందం అంతా పారదర్శకమే. రాష్ట్ర ఖజానాపై భారం తగ్గించేలా ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడొచ్చే ఆరోపణలన్నీ అవాస్తవాలి అని సమర్థించుకుంటోంది వైసీపీ. అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్లే లెక్క అయితే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు? కేంద్ర ప్రభుత్వంలో అప్పుడున్న కేంద్ర మంత్రి నేను సిక్కీ చైర్మన్ని వాళ్ళని తీసుకెళ్ళాలి. మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? మా ఒప్పందం ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతో కదా. టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ సునామీ సృష్టిస్తోంది అమెరికా అదానీ సౌండ్.